ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ ఆదివారము. దేవుని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు. దేవుని ఆలోచనలు ఎవరికి తెలియను? అతని చిత్తమును ఎవరు గ్రహింపగలరు? నరుల బుద్ధి బలహీనమైనది. మా ఆలోచనలు మమ్ము పెడద్రోవ పట్టించును. నాశ్వరమైన మా దేహము మా ఆత్మను కృంగదీయును. ఈ మట్టి శరీరము ఆలోచనాత్మకమైన మా బుద్ధిశక్తిని నిరోధించును. ఈ భూమి మీది వస్తువులను తెలుసుకొనుటయే మాకు కష్టము. చుట్టుపట్లనున్న వానిని గ్రహించుటకే మేము యాతన పడవలయును. ఇక స్వర్గలోక విషయములను అర్థము చేసుకొనగలవాడెవడు? నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప, స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప, నీ చిత్తము ఎవడు తెలుసుకొనగలడు? ఈ రీతిగా నీవు దయచేయు జ్ఞానము ద్వారా భూమి మీది నరులు రుజుమార్గమున నడుచుచున్నారు. నీకు ప్రీతికరమైన కార్యమేదియో తెలుసుకొనుచున్నారు, భద్రతను బడయుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఫిలోమోనుకు రాసిన లేఖ 1వ అధ్యాయము 9వ వచనము నుండి 10వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 17వ వచనం వరకు. దానికి బదులుగా ప్రేమ కొరకై ప్రాధేయపడుచున్నాను. వృద్ధుడును యేసుక్రీస్తు కొరకు ఇప్పుడు బందీయును అయిన పౌలు ఈ మనవి చేయుచున్నాడు. నేను చెరసాల యందు ఆధ్యాత్మిక జీవనము ఒసగిన ఒనేసిము కొరకు నీకు మనవి చేయుచున్నాను. ఇప్పుడు అతనిని హృదయపూర్వకముగా నీ వద్దకు త్రిప్పి పంపుచున్నాను. సువార్త కొరకు చెరయందు ఉన్నప్పుడు నీకు బదులుగా నాకు సహాయపడుటకు అతనిని ఇచ్చట నా వద్దనే ఉంచుకొనవలయునని ఉన్నది. కానీ నాకు సహాయము చేయవలసినదిగా నిన్ను నిర్బంధింపను. నీవు నీకు ఇష్టము వచ్చిన ప్రకారము చేయుటయే నా అభిమతము. కనుక నీ సమ్మతి లేకయే నేను ఏమి చేయను. ఒనేసిము నీ నుండి తాత్కాలికముగా దూరమగుట నీవు అతనిని తిరిగి శాశ్వతముగా పొందుటకే కావచ్చును. ఇప్పుడు అతడు సేవక మాత్రుడు కాదు, సేవకుని కంటే ఎన్నియో రెట్లు అధికుడు. అతడు క్రీస్తునందు ప్రియ సహోదరుడు. అతడనిన నాకు ఎంతయో అభిమానము. సేవకుడగు క్రీస్తునందు సోదరుడుగా ఇక నీకు అతడి ఎంతటి వాడు కాగలడో. కనుక నన్ను నీ భాగ్యస్వామిగా నీవు ఎంచినచో నాకు నీవు స్వాగతమిచ్చునట్లే అతనికి స్వాగతమిమ్ము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జన సమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, కడకు తన ప్రాణమునైనా త్యజింపని వాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యాయము లెక్కించి దానిని పూర్తి చేయు సాధనా సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల
శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధి చర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించినను తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.